నెల రోజులు చాలా హ్యాపీగా ఉన్నాం. ఏం జరుగుతుందో ఏటో, మరొక 5 రోజుల్లో కార్తీక మాసం అయిపోతుంది. హాయిగా బతికాము ఈ నెల రోజులు కూడా. ఎట్నుండి ఎవడొచ్చి కొట్టేద్దడో తెలియకుంటుంది. మరొక 5 రోజుల్లో కార్తీక మాసమే ముగిసిపోతుంది. ఆ పుణ్యకాలం పోయి మాకు పోయే కాలం దాపరించిస్తుంది. వీడు మంచి కసి మీద ఉంతాడు. ఈ నెల రోజులు ఎప్పుడో కూడా ఈ డిసెంబర్ నెలలో తీర్చేస్తాడు. ఏం చేస్తామో ఏటో అర్థం కావడం లేదు. అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేయండి రా. జలకాలాటలలో ఎంజాయ్ చేస్తుంటే ఓయ్ జలకలాట, చెప్పండి. కార్తీక మాసం అయిపోయింది, తోలు తీసడానికి చూస్తున్నారు జనాలందరూ. మన కోడి పుంజు గారు మీటింగ్ ఏర్పాటు చేశారు, అత్యవసర సమావేశం. అవునా? ముందు అక్కడికి రండి, జలకాలు ఆడదు తర్వాత. అమ్మో, ఎవడ వాళ్ళ సత్తుడో తెలీదు, ఎటు నుంచే ఎవడ వస్తాడో తెలీదు. భయం బెదిరి ఉండాలి. ముందురా మీటింగ్ రా. సరే సరే, అటెండ్ అవుతానని చెప్పండి. కోడి కొంగ పిల్లి పిచ్చికి అందరూ మీటింగ్కి వచ్చినట్లేనా? వచ్చాం గురు. ఇప్పుడు మనం ఈ మీటింగ్ దేనికోసం ఏర్పాటు చేసుకోమంటే, జనాలకు పుణ్యకాలం పోయి మనకు పోయే కాలం దాపరించింది. అర్థమవుతుందా? అవునవును, తెలిసే వచ్చాము. కాబట్టి ప్రతి ఒక్కరు అణిగి జాగ్రత్తగా, ఎక్కడ మారుమూలకు పారిపడదు మరే జాగ్రత్త. ఓకే, కాబట్టి అర్థమైంది కదా మిత్రులారా. ఎవడు జాగ్రత్తలో వాడు ఉండండి. నువ్వేం చెప్పావు మీటింగ్ అరేంజ్ చేసి? ఎవడాడు? చేపని. చేప నీకేడు పోయిందమ్మా. నువ్వు నీటిలో ఉంటావు, ఏ మూలకైనా వెళ్ళిపోగలవు, ఏ కణంలోనైనా దూరిపోగలవు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏ తుప్పల్లోకి దూరిపోవాలా? మా ఆయుష్ ఎన్ని రోజులు నోరిపోయమ్మ నువ్వే తుప్పల్లోనైనా దూరిపోవచ్చు. నాకు వలేస్తాడంటే అడ్డంగా బుక్ అయిపోతాను. ముఖ్యంగా ఈ తాగుబోతు గంటలు ఉంటారు, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాడికి ఏ రోజు మన కంటికి కనబడితే అదే రోజు ఆదివారం. ఆడికి వారంతో పని లేదు, మనకు ఊరలు పెట్టడమే టార్గెట్. జాగ్రత్తగా ఉండండి. అర్థమవుతుందా? ఎవడు ఏడుతుంది అక్కడ? ఊరు ఉండరు, ఇంకా 5 రోజులు ఉంది. నవ్వురా నాయన.